నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. బిల్ గేట్స్ చాయ్ వాళ్ళ దగ్గర టీ తాగుతున్నాడు. ఫస్ట్ చూసినప్పుడు అబ్బా, చాయ్ వాలా బిల్ గేట్స్కి టీ ఇస్తున్నాడా అంటే ఈ చాయ్ వాలా ఎవడో పెద్దవాడే అయి ఉంటాడని అనిపించింది. కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఇతను ఎవరో కాదు, డాలీ చాయ్ వాలా. ఒక టీ స్టాల్ నుంచి స్టార్ట్ చేసి నేడు పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. దుబాయ్కి, మాల్దీవ్స్కి వెళ్ళాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇతనితో సెల్ఫీలు దిగుతున్నారు. అతని లైఫ్ స్టైల్ చూసినప్పుడు వీడు మామూలుడు కాదు అని అనిపిస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఒక్కరేనా అంటే కానే కాదు. ఢిల్లీలో వడాపావ్ గర్ల్ అని ఒక ఆవిడుంది. స్టాల్లో వడాపావులు అమ్ముతూ బిగ్ బాస్ హిందీ షో వరకు వెళ్ళిపోయింది. మన తెలుగులో కూడా అలాంటి స్టోరీస్ చాలానే ఉన్నాయి. అవి నేను మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ బాగా చదువుకున్న వాళ్ళకంటే కూడా ఇవాళ సక్సెస్ అవుతున్నారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇవాళ ఇంత తెలివిగా చదువుకున్న వాళ్ళు ఎందుకు వెనకబడ్డారు, అలాగే ఈ సింపుల్ పనులు చేసే వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు అని. ఆ ఐడియాతోనే ఈ వీడియో స్టార్ట్ చేశా. ఫస్ట్ ఈ వీడియోని 2 పార్ట్స్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ పార్ట్ మొదట వీళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు అని, ఇక రెండవది తెలివైన వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అని. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పార్ట్ 1, సక్సెస్ అవుతున్న వాళ్ళ సీక్రెట్స్. ఫస్ట్ రీజన్, దే కమ్ బ్యాక్ వెన్ దే గెట్ నాక్డ్ అవుట్. చాలా మంది సక్సెస్ గురించి మాట్లాడినప్పుడు హార్డ్ వర్క్ అంటారు, ఇంకొంతమంది స్మార్ట్ వర్క్ అంటారు. కానీ ఇద్దరు కూడా ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయలేరు. ఓడిపోయినప్పుడు, రిజెక్షన్ వచ్చినప్పుడు చాలా మంది వదిలేస్తారు. కానీ డాలీ చాయ్ వాలా లాంటి వాళ్ళు అలా కాదు. వాళ్ళు కింద నుండి స్టార్ట్ అయ్యారు. అందుకే వాళ్ళకి ఇంకా కింద పడిపోవడం అనే భయం ఉండదు. హైదరాబాద్లోని కుమార్ ఆంటీ హోటల్ గుర్తుందా? మున్సిపాలిటీ క్లీనప్లో ఎన్నోసార్లు షట్ డౌన్ అయింది. పొలిటికల్ ప్రెషర్స్, జోక్స్, కానీ ఆవిడ మాత్రం ఒక్కసారైనా వదిలేసిందా? లేదు కదా. అదే కన్సిస్టెన్సీ, అదే రెసిలియన్స్ ఆమెను ఫేమస్ చేసింది. ఇదే పాయింట్, కింద పడినా మళ్ళీ లేచే అలవాటు ఉన్న వాళ్ళను ఎవ్వరూ ఆపలేరు. ఇదే లైఫ్లో మనకి హెల్త్ ఇన్సూరెన్స్లా ఉండాలి. ఎందుకంటే ఇది మనకి కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ బౌన్స్ అవ్వడానికి సేఫ్టీ ఇస్తుంది. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ చాలా హ్యాపీగా ఉన్నారు. అనుకోకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో బిల్స్ చూస్తే వైఫ్ అనేది షాక్ అయింది. అప్పుడు హస్బెండ్ చెప్పాడు, మన హెల్త్ ఇన్సూరెన్స్తో ఈ బిల్స్ అన్నీ కవర్ అవుతాయి, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పాడు. ఆ ఒక్క లైన్తో ఆ ఫ్యామిలీకి హోప్ వచ్చింది. అదే మన లైఫ్లో కూడా రిస్క్ ఉన్నప్పుడు తిరిగి లేచే సేఫ్టీ ఉండాలి. సో మీరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి అన్నట్టు కాదు నా పాయింట్ ఇక్కడ. రిస్క్ తగిలినప్పుడు కూడా తిరిగి స్టార్ట్ అవ్వడానికి మీలో మెంటల్ హెల్త్, హోప్, స్టామినా అన్నీ ఉండాలి. అంటే కింద పడినా మళ్ళీ లేచే అలవాటు అన్నమాట. సెకండ్ రీజన్, దే ఆర్ షేమ్లెస్ అండ్ బోల్డ్. మేబీ ఇదే పెద్ద సీక్రెట్ కావచ్చు. చాలామంది తెలివైన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఇది నా లెవెల్ కాదు, జనం ఏమనుకుంటారు అనే భయాలు చాలా ఎక్కువ. కానీ వీళ్ళకి అలాంటివేవీ ఉండవు. రాబర్ట్ కియోసకి తన పుస్తకంలో ఒకటి చెప్పాడు, ఇన్ రియల్ లైఫ్ సంథింగ్ మోర్ దాన్ గ్రేడ్స్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఇస్ గట్స్, డేరింగ్, ఆడియసిటీ. అదే సత్యం. సక్సెస్కి ధైర్యం కావాలి. వీళ్ళు బోల్డ్గా ఉంటారు, అనెపలాజిటిక్గా ఉంటారు. వాళ్ళు చేసే పనులు వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ జనం ఏమంటారు అనే భయం వీళ్ళని ఆపదు. కానీ మనకు పని నచ్చినా ఇది చేస్తే జనం నవ్వుకుంటారేమో అని ఆగిపోతాం. ఇలాగే మనకన్నా తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ముందుకెళ్ళిపోతున్నారు. థర్డ్ రీజన్, దే ట్రై హార్డర్ దాన్ ద స్మార్ట్ పీపుల్. తెలివైన వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. ఇది నా లెవెల్కి తక్కువ, ఇది సేఫ్టీ కాదేమో అని అనుకుంటూ ఆగిపోతారు. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ట్రై, ఫెయిల్, రిపీట్. అంతే కదా. ట్రై చేయి, ఫెయిల్ అయ్యావా, మళ్ళీ రిపీట్ చేయి. ఇలా చేయడం వల్ల కన్సిస్టెన్సీ బిల్డ్ అవుతుంది. చాలా మందికి తెలుసు డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్. తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు తమ స్కిల్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు. కానీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి కరేజ్ ఇస్తుంది. చేస్తూనే ఉంటారు, ఫెయిల్ అయినా కూడా వదిలిపెట్టరు. ఇక తెలివైన వాళ్ళు అనాలిసిస్లోనే ఆగిపోతారు. అందుకే టూ స్మార్ట్ టు స్టార్ట్ అనే పదం వచ్చింది. ఇక ఫోర్త్ రీజన్, దే డోంట్ బిలీవ్ ఇన్ లిమిటెడ్ బిలీఫ్స్. కొంతమంది నేను ఒక యూట్యూబర్ అని చెప్తే అదే ఒక పనేనా అని అనుకుంటారు. అదే లిమిటెడ్ బిలీఫ్. మనకు తెలిసిన ఫార్మాట్ కాకపోతే అది తప్పు అని అనుకోవడం. కానీ ఈ సక్సెస్ అయిన వాళ్ళకి అలాంటివి లేవు. వాళ్ళు సొసైటీ మైండ్ సెట్ని అస్సలు ఫాలో చేయరు. వాళ్ళు తమ డ్రీమ్ని మాత్రమే ఫాలో చేస్తారు. ఎంతమందికి డబ్బు సంపాదించడం తప్పు అని అనిపిస్తుంది? ఇంత డబ్బుంటే మనశ్శాంతి ఉండదు అని అనుకుంటారు. అదే లిమిటెడ్ బిలీఫ్. కానీ వాళ్ళకి ఐ కెన్ అండ్ ఐ విల్ అనే ఒకే థాట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం పార్ట్ 1 వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 అంటే తెలివైన వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్,
డిస్ట్రాక్షన్ ఆలియా. చాలా తెలివైన వాళ్ళు కూడా రేషనల్గా ఆలోచించరు. ఇప్పుడు మీకు 1922లో జరిగిన రియల్ స్టోరీ. మెజిషియన్ హ్యారీ హుడిని అండ్ షెర్లాక్ హోమ్స్ రచయిత కార్నల్ డోయిల్. డోయిల్ భార్య స్పిరిచువల్ సెషన్స్లో హుడిని తల్లి ఆత్మతో మాట్లాడగలను అంటుంది. డోయిల్ నమ్మేశాడు, కానీ హుడిని మాత్రం డౌట్ పెట్టాడు. అతను చెప్పాడు, నా అమ్మకి ఇంగ్లీష్ రాదు, మరి ఇంగ్లీష్లో ఎలా రాసింది అని. అదే లాజిక్. అంటే తెలివైన వాళ్ళు కూడా బిలీఫ్ బయాస్లో పడిపోతారు. మనకి నచ్చిన థాట్ నిజమని నమ్మిపోవడం ఇది చాలా ప్రమాదకరం. ఇందుకే మనం కాగ్నిటివ్ రిఫ్లెక్షన్ నేర్చుకోవాలి. ఏదైనా విన్నప్పుడే వెంటనే ట్రూ ఆర్ ఫాల్స్ అని కాకుండా నిజమా, ప్రూఫ్ ఏంటి అని ఆలోచించాలి. ఇదే లాజిక్ని మనం రోజువారీ సోషల్ మీడియాలో కూడా అప్లై చేయాలి. నేను ఒక డీప్ ఫేక్ వీడియో చూశాను. ముఖేష్ అంబానీ, నారాయణమూర్తి, నందన్ నీలకని ముగ్గురు కలిసి ఒక స్కీమ్ గురించి మాట్లాడుతున్నట్లు. కాస్త ఆలోచిస్తే అర్థమవుతుంది అది ఫేక్ అని. కానీ చాలామంది దాన్ని ట్రస్ట్ చేస్తారు. ప్రెజెంట్ వస్తున్న ఏ వీడియోస్లో కూడా అంతే. చాలా వరకు నమ్మేస్తున్నారు. సో ఏది విన్నా ఏది చూసినా రిఫ్లెక్ట్ వన్స్ బిఫోర్ బిలీవింగ్. ఇక సెకండ్ రీజన్, ఇంటెలెక్చువల్ హ్యుమానిటీ. ఒక విలేజ్లో ఉన్న స్కూల్కి ఒక ఫారినర్ విజిటర్గా వచ్చాడు. అతను చూశాడు, టీచర్ ఒక పిల్లోడిని 2 ఆర్లు ఎంత అని అడిగింది. ఆ పిల్లోడు కాన్ఫిడెంట్గా 10 అని అన్నాడు. అప్పుడు టీచర్, సరే బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయి అని అంది. అప్పుడు ఫారినర్ అనుకున్నాడు ఇది పనిష్మెంట్లా ఉంది అని. కానీ కాదు, ఇది కరెక్షన్. వాళ్ళు పిల్లవాడి కాన్ఫిడెన్సే కాకుండా మిస్టేక్ని కరెక్ట్ చేస్తున్నారు. ఇదే పాయింట్. హ్యుమానిటీ టీచర్స్ బెటర్ దాన్ ఈగో. నేను తెలివైన వాడిని అని అనుకునే వాళ్ళు తప్పులు సరిచేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు. కానీ హంబుల్గా ఉండేవాళ్ళు ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. వాళ్ళే లాంగ్ టర్మ్లో విన్ అవుతారు. ఇక థర్డ్ రీజన్, ఎమోషనల్ అవేర్నెస్. మిడ్ స్టడీ చెప్తుంది హై ఐక్యూ ఉన్న టీం కన్నా యావరేజ్ ఐక్యూ ఉన్న టీమే బెటర్ పర్ఫామ్ చేసింది అని. ఎందుకంటే హై ఐక్యూ టీమ్స్ నేనే కరెక్ట్ అనే డిబేట్లో టైం వేస్ట్ చేస్తారు. కానీ యావరేజ్ టీమ్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. అదే ఎమోషనల్ అవేర్నెస్. సక్సెస్ కావడానికి ఇంటెలిజెన్స్ కంటే సోషల్ సెన్సిటివిటీ, కమ్యూనికేషన్, కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇక లాస్ట్ రీజన్, టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్. చాలా మంది తెలివైన వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తారు. ఇలా చేస్తే ఇలాగవుతుందేమో, అలా చేస్తే అలాగవుతుందేమో, దీనికి రిస్క్ ఎక్కువ, దానికి తక్కువ అంటూ ఇలా ఆలోచిస్తూనే టైం అయిపోతుంది. కానీ యాక్షన్ ఫస్ట్, ఫియర్ లేటర్ అనే విషయాన్ని ఈ తెలివైన వాళ్ళు చాలామంది మర్చిపోతారు. కానీ వీళ్ళు మాత్రం యాక్షన్ ఫస్ట్, ఫియర్ బెటర్ని అమలు చేస్తారు. అందుకే వాళ్ళకి అవుట్పుట్ వస్తుంది. మనం కూడా అలాగే చేయాలి. ఒక ఐడియా వచ్చింది అంటే వెంటనే స్టార్ట్ చేయండి. 100% పర్ఫెక్ట్గా కావాలని ఎదురు చూస్తే ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. సో మీకు అర్థమైందా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏ పాయింట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలో? ఒక్కసారి రివైండ్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, కమ్బ్యాక్ పవర్. అంటే పడినా లేచే అలవాటు ఉండాలి. పాయింట్ నెంబర్ 2, షేమ్లెస్ కాన్ఫిడెన్స్, బోల్డ్గా ఉండడం. పాయింట్ నెంబర్ 3, వర్క్ హార్డర్. ఓవర్ థింకింగ్ కాకుండా ఓవర్ డూయింగ్ చేయాలి. పాయింట్ నెంబర్ 4, లిమిటింగ్ బిలీఫ్స్ని కంప్లీట్గా మైండ్లో డిలీట్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 5, కాగ్నిటివ్ రిఫ్లెక్షన్. నమ్మడానికంటే ముందే ఆలోచించాలి. పాయింట్ నెంబర్ 6, ఇంటెలెక్చువల్ హ్యుమానిటీ. నేర్చుకోవడంలో హంబుల్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 7, ఎమోషనల్ అవేర్నెస్. మనం జనాలతో కనెక్ట్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 8, టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్. ఇప్పుడే మొదలు పెట్టాలి. సక్సెస్ అనేది తెలివితో కాదు, యాక్షన్తో వస్తుంది. సో మీరు కూడా ఈ వీడియోలోని ఒక్క పాయింట్ అయినా ఫాలో అవ్వండి. మీ లైఫ్ మార్చే అవకాశం 100% ఉంటుంది. ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ అలాగే ఇందులో మీరే పాయింట్స్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.